ఆ యొక్క బంధకాల నుంచి విడిపించాలని వాళ్ళకి నాయకుని మోషేనిచ్చాడు. మోషేనిచ్చి ఆ బానిస సంఖ్యలు తెంచి వాళ్ళని ఎక్కడ నడపాలనుకున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడపాలనుకున్నాడు. అయితే అంతలోకే వాళ్ళేం చేశారంటే, మరి ఫరో ఎమ్మటి తరుముకున్నారు. తరుముకుంటున్నోళ్ళకి ఏం చేశాడు? దేవుడు ఒక అద్భుతం చేస్తాను నేనని చెప్పాడు మోషేకి. ఏమిటో అద్భుతం? సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. సముద్రంలో ఆరిన నేలన ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడు. అంత గొప్ప ఆశ్చర్యకార్యం చేసినా గూడా, మళ్ళీ అక్కడికొచ్చేలకి వాళ్ళు మారా దగ్గరికొచ్చేలకి మాకు నీళ్లు లేవు, మాకు చేదు నీళ్ళు ఇస్తామని చెప్పి సనుక్కోవడం మొదలుపెట్టారు. మారా జలాన్ని తీపి జలంగా మార్చాడు దేవుడు. అక్కడికయిపోయింది వ్యవహారం పరిస్థితి. తర్వాత ఏమన్నాడు? మేము అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు కీరా దోసకాయలు తినేవాళ్ళం. ఐగుప్తులో మాంసం కుండలో కుండ వండుకొని తినేవాళ్ళం. మాకు ఇప్పుడు ఏం పెడుతున్నారు? మరి ఏం చేస్తున్నారని సనుక్కోవడం మొదలుపెట్టారు. దేవుడు ఇంకా ఆలోచన చేసి మోసే చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించాడు.